హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంక ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి మేమైతే ఇంకా హైదరాబాద్ వెళ్ళి వచ్చేస్తున్నామండి. వచ్చే దారిలోనైతే ఇక్కడ ఒక నర్సరీ కనబడింది. అందుకోసమని నర్సరీలో చెట్లు తీసుకుందామని అయితే ఇక్కడ ఆగేసినాం. ఇంకా హైవే పక్కనేనండి ఇది. ఇక్కడ చెట్లు బాగున్నాయి. ఇంకా సన్నగా వర్షం కూడా పడుతుంది. వ్యూ బాగుందని అయితే మేమైతే ఇక్కడ ఆగినాం. పక్కనేనైతే పెద్ద నర్సరీ ఉందండి. ఇప్పుడైతే ఈ నర్సరీలోకి వెళ్ళి అయితే చెట్లు తీసుకుందామని అయితే ఇంకా నర్సరీకి వచ్చేసినామండి. ఇక్కడనైతే చెట్లు అయితే బాగున్నాయండి. అసలు చూస్తుంటేనైతే అన్నీ కొనాలన్నట్లు అనిపిస్తుంది. ఇంకా ఈ చెట్లకు ఆ చెట్లు అయితే ఇట్లా లైన్గానైతే పెట్టేసిరండి. ఇవన్నీ అయితే చామంతి చెట్లు. ఇవైతే ఇంకా అన్ని కలర్స్ తోటి అన్నీ చాలా మొగ్గలు వేసుకొని ఇప్పుడైతే ఇంకా చాలా బాగున్నాయండి చెట్లు. ఎందుకంటే మబ్బుగా వర్షంగా చల్లగా వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంది కాబట్టి చెట్లు కూడా బాగున్నాయండి. ఇంకా అన్ని పూలు పూస్తున్నాయి కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఈ స్టాండ్ అయితే నాకైతే బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇట్లా ఒక స్టాండ్ ఉంటే చాలు, ఒక 10 మొక్కలు కుండీలతోటి అయితే మంచిగా ఇట్లా పెట్టేసుకోవచ్చు. ప్లేస్ కూడా ఎక్కువ అసలు అవసరం లేదు, తక్కువ ప్లేస్లోని స్టాండ్ పెట్టేసుకోవచ్చు. అయితే ఇట్లా తీసుకుంటే బాగుంటుందని అయితే నేను అనుకున్నాను. ఇవన్నీ అయితే రోజ్ చెట్లు అండి. ఇంకా ఇంట్లో కూడా అన్ని కలర్స్ తోటి ఉన్నాయి రోస్లు కూడా. చూస్తుంటేనైతే ఇంకా కొనాలని అన్ని కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ ఇంకా మాకు ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని అయితే తీసుకుందామని అయితే వచ్చినాం. ఇదైతే ఒక పింక్ కలర్ రోస్ అండి. ఇది డబల్ షేడ్ తోటి పూస్తుందట అండి. పూసిన రోజు ఒకలాగా మరో రోజు ఒకలాగానైతే ఇంకా 2 కలర్స్ తోటి వస్తుందట పూలు అయితే. ఇంక ఇదైతే బాగా నచ్చింది. ఫ్లవర్ కూడా చాలా అందంగా పూసింది. మేమైతే ఈ గులాబీలదైతే ఒకటి తీసుకుంటున్నామండి. ఇక్కడనైతే అన్ని రకాలుగా ఉన్నాయి పూలు అయితే. ఏ మొక్కలైనా తీసుకునేలాగా అన్నీ అవుట్డోర్ ఇండోర్ అన్నీ అట్లా అన్నీ అయితే ఉన్నాయండి మొక్కలు. ఈ రోజ్ చెట్టు అయితే నేను ఒకటి తీసుకున్న, రెడ్ రోజ్ది. ఇంకా చాలా పెద్దగా పూసినాయి. ఇంకొకటి ఉంటే బాగుంటుంది ఇంట్లో అని నేనైతే ఇట్లా తీసుకున్నా. ఇంకా అన్ని రకాలుగా షో చెట్లు అన్నీ ఉన్నాయండి. ఇంకా ఈ మందార అయితే బాగా నచ్చినాయండి నాకైతే. అన్ని రిక్క మందారాలే కానీ అన్ని కలర్స్ తోటి మంచిగా హైబ్రిడ్ కాబట్టి ఇట్లా పెటల్స్ కూడా మందంగా బాగున్నాయండి చూడ్డానికి కూడా. ఇంకా చిన్న మొక్కలే కానీ ఇంకా పూలు అయితే పూసినాయి. ఇంకా రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి అన్నీ. ఇంకా 50 రూపీస్కే ఒక మొక్క అట్లా ఉన్నాయండి. ఇక్కడనైతే చాలా బాగున్నాయి. ఇవన్నీ మందారనే ఇక్కడ. ఇది ఒక కలర్ అండి, ఆరెంజ్. ఇది ఆరెంజ్ ఒకటి తీసుకున్నాం. ఇంకా ఒకటి రెడ్ మందార కూడా తీసుకున్నామండి. ఇంకనైతే ఒకటి పింక్ చూస్తున్నా నేను, పింక్ కూడా రిక్కది. ఇది ఒకటైతే తీసుకున్నానండి. ఇదైతే బాగా నచ్చింది నాకు, మా పాపకు కూడా బాగా నచ్చింది ఇది. ఇంకా మేమైతే ఇంకా హైదరాబాద్ వెళ్ళి మా పాపని తీసుకొని రావడానికి అయితే వెళ్ళినామండి. ఇంకా వచ్చే దారిలోనైతే ఇక్కడ సిటీ దాటిన తర్వాతనేనండి ఇది. ఇక్కడ ఇదైతే నర్సరీ ఉంది. ఈ మొక్కలు అయితే బాగున్నాయండి. చూస్తే మాత్రం గ్రీనిష్గా ఇట్లా అన్ని పూలు పూసి ఎంత బాగా అంటే అంత బాగా అనిపిస్తున్నాయండి చూడ్డానికి. ఇది కూడా ఒక రోజ్ చెట్టు అయితే తీసుకున్నామండి. ఇంకా మా వారికి కూడా ఇదైతే బాగా నచ్చింది. ఈ స్టాండ్ అయితే ఇంకా తీసుకోవడానికైనా అయితే అడిగిరు కానీ 4000 చెప్పిరండి. అట్లయినా 3000కి ఇచ్చేలా ఉన్నారు, కానీ తీసుకుందామంటే ఇంకా అవి రాడ్స్ అట సన్నగా ఉన్నాయట అండి. మనం బాగా ఇట్లా కుండీస్ పెట్టే ఉంటే మొత్తం వంగిపోతాయేమో అని ఇంకా మనమే చేపిస్తే బాగా వస్తుంది, మంచి రాడ్తోటి చేస్తారు కదా అని ఇంకా ఇట్లనైతే ప్లానింగ్ అయితే చూసిండ్రు అక్కడ చెప్పడానికని. చేపిద్దాంలే మనమే అన్నారు. ఇదైతే బాగా నచ్చిందండి నాకు. ఇంకా ఇది సన్న రాడ్స్ తోటి ఉంటే బాగా కుండీలు పెట్టినాయి అనుకో ఇట్లా వంగిపోతాయి కదా అని మేము కూడా ఆలోచించడం. ఇవైతే ఇంకా ఇవి ఒక షో చెట్లట, మళ్ళీ వాస్తు చెట్లట అండి. అతను అన్నాడు చెట్ల అయితేనే ఇవి వాస్తు మొక్కలు, ఇవి ఇంట్లో పెట్టుకుంటే కూడా వాస్తు నెగిటివ్ ఏమి ఉండదు అని చెప్పారు, కానీ ఇంకా అవి మేమైతే తీసుకోలేదండి. ఇంకెవరికి నచ్చినాయి అయితే మేమైతే తీసుకున్నాం. ఇంకా మా పాప అయితే ఒక చామంతి చెట్టు తీసుకుంది. ఇంకా నేనైతే రోజ్ తీసుకున్నా. ఇంకా మందారాలు ఇంకా ఇవన్నీ అయితే ఇంకా కొన్ని కుండీలు కూడా తీసుకున్నామండి ఇంకా పెట్టడానికని. మట్టి కూడా నింపిస్తామన్నారు కానీ వర్షం పడుతుంది కదా, అంత
ఇంకా బురద బురద అయిపోతుంది కార్లో అని అయితే తీసుకున్నాం. ఇంకా వచ్చే దారిలోనైతే ఈ సీతాఫలాలు కనిపించినాయండి రైతు బజార్ దగ్గర. ఇంక ఇప్పుడే సీతాఫలాలు వస్తున్నాయని ఏంటని మేమైతే తీసుకున్నాం. ఇవి 100 రూపీస్కి 5 ఇచ్చిరండి. ఇంకా పప్పాయ ఇక్కడ చల్ల చల్లగా ఉంది కదా అని ఇక్కడనైతే ఆగి కొన్ని ఇట్లా కంకులు కూడా కాలుస్తురని ఇంకా అక్కడనైతే ఆగేసినామండి కంకులు కూడా తీసుకోవడానికని. ఇంకా కొన్ని అయితే ఇట్లా పచ్చి కంకులు కూడా తీసుకున్నాము. ఇంకా గారెలు కూడా వేసుకోవచ్చు కదా అని. ఇంకా కాల్చినవి అయితే ఇంకా చల్లగా ఉంది కాబట్టి వేడి వేడిగా తినుకుంటూ రావచ్చని ఇక్కడనైతే కాల్చినవి కూడా తీసుకున్నాం. ఇంకనైతే ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరినామండి. పోయిన నుండి వచ్చే వరకు కూడా ఇదే వర్షం అండి. అసలు ఎక్కడ చూసినా కూడా 3-4 డేస్ నుండి అయితే ఇట్లనే వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంకా మా పాపకైతే హాలిడేస్ ఇచ్చిరని తీసుకురావడానికి అయితే వెళ్ళినామండి. ఇంకా 4-5 డేస్ అయితే హాలిడేస్ ఇచ్చిర్రు. ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తున్నామండి. ఇంకా వచ్చే దారిలో మొత్తం కూడా వర్షమే, ఇంకెక్కడనైతే ఆగలేదండి. ఇంకా ఓన్లీ అట్లా చెట్ల దగ్గర ఆగేసినాం. ఇంకా చెట్లనైతే ఇట్లా ఇంటి దగ్గరికి వచ్చినాకనైతే ఇట్లా పెట్టేసినామండి. ఇప్పుడైతే ఇంకా కుండీలలోనైతే మట్టి తీసుకొచ్చినాకనైతే ఇంకా కుండీలలో పెట్టాలి. కొన్ని రోజ్ చెట్లకైతే కుండీలతోటే వచ్చినాయి ఇట్లా రెండింటికి. ఇంకా అవైతే అంతే కానీ ఇంకా వేరే వాటినైతే కుండీలలో పెట్టుకోవాలి. ఇంకా ఈ మందార మొక్కలు కూడా కుండీలలోనే పెట్టుకోవాలండి. ఇంక ఇవైతే మంచిగా పూస్తూనే ఉంటాయట, ఎప్పుడు పూస్తూనే ఉంటాయి అని చెప్పారు. ఇంక ఇట్లనైతే తీసుకున్నాను. నాకైతే చెట్లు అయితే భలే ఇష్టం అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా నేనైతే చెట్లను కొనుక్కొస్తా. ఎక్కడన్నా ఉన్నా కూడా తీసుకొచ్చి అయితే ఇంకా కుండీలలోనైతే పెంచుతూనే ఉంటానండి. ఎందుకంటే అవి నేను కొయ్యను కానీ దేవుడు కానీ ఇట్లా ఇంటి ముందు ఇట్లా పూలు పూస్తూ ఉంటే మనకు కూడా ఆనందం అనిపిస్తుంది. అందుకోసం అనేది నేనైతే చెట్లు తీసుకొస్తూ ఉంటానండి. ఇంక ఈరోజు అయితే ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇంతేనండి. థ్యాంక్ యూ.